భారత క్రికెట్ రంగానికి మరొక అద్భుతమైన టాలెంట్ వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో కలిసి టీ20 అంతర్జాతీయ సిరీస్లో ఊహించని రీతిలో చెలరేగిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల దృష్టిని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నాడు. 3 మ్యాచ్ల ఈ సిరీస్లో 196 భారీ స్ట్రైక్ రేట్తో ఏకంగా 150 పరుగులు చేసి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకోవడమే కాకుండా ఇక క్లీన్ స్వీప్ చేయడంలో భారత్కు అత్యంత కీలకంగా మారాడు. అయితే ఇతను 5 చారిత్రాత్మకమైన రికార్డులను తిరగరాశాడు. మొదటిది, జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 15 118 రోజుల వయసులోనే తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇది చరిత్రలోనే, అంటే ముఖ్యంగా క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసు హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచి తను ఒక రికార్డుని సృష్టించాడు. గతంలో నేపాల్కు చెందిన కుషాల్ మల్లా పేరిట ఈ ప్రపంచ రికార్డు ఉండేది, అది బదులు కొట్టాడు. సెకండ్ది, సచిన్ టెండూల్కర్ 37 ఏళ్ల నాటి భారత రికార్డ్ బ్రేక్. దాదాపు 37 సంవత్సరాలుగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయస్కుడు, అంటే యంగెస్ట్ ప్లేయర్ భారత ఆటగాళ్లలో హాఫ్ సెంచరీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. దాన్ని తిరగరాశాడు అనమాట. నెక్స్ట్, 16 ఏళ్ల వయసు రాకముందే 2 టీ20 హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్. అసలు భారత క్రికెట్ చరిత్రలోనే కాదు, అసలు క్రికెట్ చరిత్రలోనే 2 హాఫ్ సెంచరీలు సాధించిన మొదటి ప్లేయర్గా ఒక మైల్ రాయిని అందుకున్నాడు. అది కూడా 49 బంతుల్లోనే 81 రన్స్ ధనాధన్ చేసేశాడు. ఇక 4వ రికార్డ్ ఏంటంటే, ఐసీసీ పూర్తి సభ్యత్వం ఉన్న ప్రధాన క్రికెట్ దేశాల తరఫున ఆడుతూ 16 ఏళ్ల వయసు కంటే ముందే అంతర్జాతీయ స్థాయిలో 1 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్గా వైభవ్ రికార్డులు ఎక్కాడనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ సిరీస్లోని 3 మ్యాచ్ల్లో 196.1 స్ట్రైక్ రేట్తో 151 పరుగులు చేసి భారత్ని 3-0తో సిరీస్ గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. క్రికెట్ చరిత్రలో ఇంత చిన్న వయసులో ఈ బెస్ట్, అంటే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్గా రికార్డ్ సృష్టించాడు.